దేంటి అని ఆలోచిస్తున్నావా? ఇది మన అసలైన డ్యూటీ అనుకోవాలి మంజు. రాళ్ల దెబ్బలెవరికి? పండ్లు లేని చెట్టుకా, పండ్లున్న చెట్టుకా? నువ్వే ఆలోచించు. మన దగ్గర పళ్ళున్నాయి, వాళ్ళ దగ్గర రాళ్లున్నాయి. అయినా సరే మనం సేవ చేసేది సమాజానికి. ఇటువంటి టైంలో ఆవేశాన్ని పక్కకు నెట్టి మనం లేకపోతే వాళ్లకు మనుగడ లేదు అని అనుకోవాలి. ఓపెనింగ్స్ కోసం వచ్చేవాళ్ళు భయంతో బయటకొస్తారు. పైకి బాగానే ఉంటారు, లోపలే నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె నిమిషానికి 102 సార్లు కొట్టుకుంటుంది. వాళ్లను ప్రొటెక్ట్ చేసే మన జాబ్ గ్రేట్. పబ్లిక్ వస్తారు, తోపులాటుంటుంది. శృతి మించితే గొడవలే జరగచ్చు. ఆపడానికి మనముంటాం, అంతే. సంధ్య సార్, మీరు కూడా రండి. మేడం, అక్కడ సత్య గారు, మినిస్టర్ గారు ఉంటారు. అసలే విక్రమ్ సార్ వాళ్ళని చూస్తేనే శివతాండవం చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందంటారా? గొడవ జరిగితే మేం తిరిగి వచ్చేస్తాము. నువ్వొక్కదానివే పరిష్కరించొద్దులే, పద. నమస్కారం అండి. నమస్కారం పాత్ర గారు. మినిస్టర్ గారు, కొబ్బరికాయ కొడుదురు గాని రండి. కొబ్బరికాయ కొట్టాల్సింది నేను కాదు, మా యోజన నాయకుడు, యూత్ ప్రెసిడెంట్ సత్య. మణమ్మ గారు, మొన్న ఆ మధ్యన పోలీసు వాళ్ళు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి మీ టైం అంతా వేస్ట్ చేశారంట, నిజమేనా? నిజమే సార్. మనలాంటి వాళ్ళకి పోలీస్ స్టేషను అత్తవారిల్లు లాంటిది. అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళొస్తే అన్నిసార్లు మనకు వాల్యూ పెరిగిపోతుంది. చూడిసే, ఈలోగా మీ వాళ్ళకి చెప్పి 2 చీరలు తెమ్మను. సిఐ గారు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు సార్. ఏదో మీరు మేము ఇక్కడికి వచ్చామంటే మనందరం సమానమే కదా అని మీకు చెప్పాను. ఇబ్బంది పడేటట్టయితే వదిలే. మాకు తెలిసిన అమ్మాయే ఈ అమ్మాయి. మీ కోడలే కదా మేడం గారు. యూనిఫామ్లో ఉన్నప్పుడు వరసలు కలపొద్దు అంది. ఆవిడికి నచ్చదండి. అమ్మాయి, నువ్వు వెళ్ళి 2 కుర్చీలు పట్టరాపో. అక్కర్లేదు, నువ్వు వెళ్ళకు. అమ్మాయిని కూడా వెళ్ళనివ్వడం లేదు మినిస్టర్ గారు. మేడం గారు, ఈసీఐ గారేనా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో అన్ని గంటలు వెయిట్ చేయించింది? అవును మినిస్టర్ గారు. కూర్చోనన్నా. మణమ్మ గారు, ఇప్పుడెలా ఉంది? మీ కొడుకు భూమి పూజ కోసమని వీళ్ళు కాపలాగా వచ్చారు. ఇప్పుడు నువ్వు కూర్చుంటే వాళ్ళు నిల్చోనున్నారు సత్య. భూమి గుండ్రంగా ఉంది మేడం గారు. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికే మళ్ళీ వస్తాం. చూసావా పోలీసులకి, పొలిటికల్ లీడర్లకి తేడా? నా కొడుకు భూమి పూజ ఓపెనింగ్కి స్పెషల్గా డిఎస్పీతో మీరు కావాలంటే మాకు కాపలాగా వచ్చారు. మణిమ గారు, మీ కొడుక్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. రేపు పొద్దున మంత్రి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? వంగి వంగి సెల్యూట్ చేస్తారు. అది పొలిటికల్ పవర్ అంటే. అన్న, టైం అవుతుంది,
కొబ్బరికాయ కొడుతురు పదండి. పద. ఓం శ్రీమన్మహాగణాధిపతయే మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వా యస్మరేత్పుండరీకాక్షం తథాభ్యాంతరశుచిః. ఓం గణానాం స్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనికాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బంధీంద్రగంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే పుణ్యప్రియాం. ఓం తచ్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం విగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. భూపాదో యస్య నాభిః వేదసురంగశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాత్ శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమపి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై. క్రౌడ్ ఎక్కువగా లేకపోయినా మనం కావాలనే వీళ్ళని సెక్యూరిటీగా పిలిపించాం. మనమ్మ గారు, పూజ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. సిఐ, ఇంకా ఎంతసేపు మీరు నిల్చుంటారు? మేము వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మీరు వెళ్ళండి. సారీ సార్, ప్రోగ్రాం పూర్తయ్యే వరకు, మీరు వెళ్ళే వరకు మేము వెళ్ళకూడదు సార్. ఆహా. అది మీ పరిస్థితి, అర్థమైందా? ఛా! చూసావా మంజు, అక్కడ చూసావా? ఆ మినిస్టర్ గాడు ఓపెనింగ్ చేయకుండా సత్యతో ఎందుకు ఓపెనింగ్ చేయించాడో తెలుసా? నువ్వు ఆఫ్టర్ ఆల్ సిఐవి, నిన్నగాక మొన్న యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా ఆ సత్య ఓపెనింగ్ ప్రోగ్రాంకి నువ్వొక సెక్యూరిటీవిరా అన్నట్టుగా చేయించాడు. వెళ్ళేటప్పుడు నీతో ఏమని చెప్పాను? శత్రువుకైనా మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, అది మన బాధ్యత అని చెప్పి పాజిటివ్గానే వెళ్ళాం కదా. కానీ ఆ మినిస్టర్ గాడు కావాలనే మన పుండు మీద కారం చల్లినట్టుగా చల్లాడు. అక్కడ మనెమ్మ మనల్ని చూసి నవ్వుతున్న ఆ కన్నింగ్ స్మైల్ని చూస్తే బీపీ బోర్డర్ దాటేస్తుంది. మినిస్టర్ మన దగ్గరకొచ్చి పొలిటీషియన్స్ అంటే ఏంటో అర్థమైందా అని అంటాడా? మన చేతులు వాడికి ఎప్పుడూ సలాం కొట్టే చేతుల్లానే ఉంటాయా? ఆ సత్యకాన్ని నేను అస్సలు వదిలిపెట్టను. సారీ మంజు, ఇక్కడ వాణ్ణి నేను నీ భర్తగా చూడడం లేదు. వాడు ఓపెనింగ్ చేస్తే నేను సెక్యూరిటీగా ఉండాలా? వాడి మీద ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉండే ఉంటుంది. అందరూ వినండి, అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి అవసరమైతే ఆ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఆ సత్యగాడి మీద ఏదైనా కేసు ఉందో లేదో వెతకండి. వాడు చాలా దూకుడు క్యారెక్టర్. గత చరిత్రలన్నీ తవ్వితే అయ్యగారి ఓపెనింగ్ని ఈసారి మన స్టేషన్లో సెల్లో నేను ఏర్పాటు చేస్తాను. వాడి మీద ఏ చిన్న కేసున్నా ఎలుక పట్టేంత రంధ్రం ఉంటే చాలు, దానిలోకి ఏనుగు దూరేలా నేను చేస్తాను. అవును, అన్నట్టు వాళ్ళ అమ్మ విషయంలో ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోయారు కదా, వాళ్ళను ఒకసారి ఇక్కడికి తీసుకురండి.